మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, కాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 13 నుండి 16 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలుగునప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమి. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ దైవ చిత్తానుసారమైన దుఃఖమును అనే మాటను దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశములో, అది మనలను ఎటువంటి విశ్వాసంలోనికి నడిపించేదై ఉన్నదో ఆ నడిపించే విధానంలో దేవుడు మనలను ఏ విధంగా ధైర్యపరచునో, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారమై ఉన్నాము. దానిని ఉద్దేశించి అంటున్నాడు ఇక్కడ, ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు అంటే ఆదరణ అనగా దేవుని ద్వారా, దేవుని మాటల ద్వారా ఆదరింపబడ్డము. వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్యలో తోటి పరిచారకులను బట్టి, విశ్వాసులను బట్టి ఆదరింపబడ్డము. పరిచర్య అంతటిలో మరి పౌలు చెప్తున్న మాట, తనతో పాటు పరిచర్యలో ఉన్న మరి తీతును ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అంటాడంటే, దేవుని యొక్క ఆత్మకి, దేవుని ఆత్మతో ఆ నడిచే బిడ్డలైన వారికి ఆ ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమి. దేవునితో సంతోషాన్ని, ఆనందాన్ని, అంటే పరలోక సంబంధమైన విషయాల పట్ల, ఆత్మీయ సంగతుల పట్ల దేవుడు వారిని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నప్పుడు వారు విశ్వాసములో కట్టబడుతున్న విధానం ఏదైతే ఉందో దానిని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ అంటాడు. అంటే ఏది, ఎవరైతే ఆదరించి వారిని చేర్చుకొని మరి దేవుని పనిలో వారిని ముందుకు నడిపిస్తున్నారో ఆ పాలిభాగస్తులైన విశ్వాసులను బట్టి, సంఘాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, దేవుని బిడలను బట్టి పౌలు ఇక్కడ ఈ మాటను చెప్తూ, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన అంటున్నాడంటే, ఎవరైతే మరి పరిచారకుడైన తీతు ఉన్నాడో అతని యొక్క ఆత్మ మీ అందరి వలన అంటే వారి యొక్క విశ్వాసములో దేవుడు ఎటువంటి కార్యాలు వారి పట్ల జరిగించాడో గుర్తు చేస్తూ, మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమి అన్నాడు. ఎవరి సంతోషాన్ని బట్టి? దేవుని పనివారిగా, దేవుని పరిచారకులుగా ఉన్నవారు దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుడు వారిని బట్టి, వారి పరిచర్యలను బట్టి దేవుడు వారిని ఏ విధంగా నడిపిస్తున్నాడో చెప్తూ అని అంటున్నాడు, ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను అంటున్నాడు. అంటే దేవునిని గూర్చి, దేవుని మాటను గూర్చి, దేవుని ఉద్దేశాన్ని గూర్చి నడుచుకుంటున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు అతిశయము ప్రభువునందే తప్ప మరి దేని యందు కాదు. ఈ అతిశయము దేవుని చేత వాళ్ళు కలిగినదై ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు అంటున్నాడు. అంటే దేవుడు వారికి ఏ విధంగా సహాయుడై ఉండి వారిని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ విశ్వాసంలో వారిని నింపుతున్నాడో
ఇక్కడ పౌలు ఈ పత్రిక ద్వారా చెప్తూ అంటున్నాడు, నేను సిగ్గుపరచబడలేదు, మేము ఎలాగా అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగనే మేము తీతు ఎదుటను మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడను అంటున్నాడు. అంటే కేవలము దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుని ఆలోచన బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత ఆదరింపబడుతూ ఆత్మీయంగా నడిపింపబడుతున్న వారి యొక్క విశ్వాస జీవితము, పరిచర్య జీవితము. అంటే ఎందు నిమిత్తం ఈ మాటలు పౌలు చెప్తున్నాడంటే, దైవ చిత్తానుసారంగా ఒకవేళ మనం జీవిస్తే దేవుని ఆత్మ మనలను ఏ విధంగా ముందుకి నడిపించేదై ఉన్నదో ఆ నడిపించే విధానము అది ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితి అయినప్పటికీ దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ సరిచేసి మనలను విశ్వాసములో స్థిరపరచును. దాన్ని ఉద్దేశించి పౌలు ఈ మాటను చెప్తా అంటున్నాడు, నేను సిగ్గుపరచబడలేదు, మేము అలాగూ అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడను అంటున్నాడు. ఈ యొక్క జీవన విధానంలో, పరిచర్య ధర్మంలో దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వారు ప్రభువుతో ప్రయాణం చేస్తున్న యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అది వారిని మరింతగా విశ్వాసంలోనికి చేర్చేదిగా, ఆత్మల పట్ల భారము కలిగిన పరిచర్య వారిని చేసేదిగా ఆ యొక్క మాటలు ఉన్నవని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని అంతఃకరణమును మరీ ఎక్కువగా మీ ఎడల ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచన హృదయంతరంగా కలిగిన దేవుడు, అంతఃకరణ అంటే హృదయంతరంగా కలిగిన దేవుడు ఎవరైతే దేవుని యందు ఆత్మీయ సిద్ధపాటు కలిగి హృదయమందును ప్రవర్తన యందును దేవుని యందు జీవించువారై ఉంటారో వారిని బట్టి పౌలు ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతూ ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, మరి మీరు భయముతోనూ వణకుతోనూ తను చేర్చుకుంటారని అంటున్నాడు. అంటే ఏ విధంగా తను చేర్చుకున్నారో, ఏ విధంగా మీ యొద్దకు అతడు చేర్చబడ్డాడో ఆ చేర్చబడిన విధానాన్ని బట్టి అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అంటాడు. మీరు తన పట్ల చూపిన ఆ విధేయత, ప్రేమ ఎలాంటిదో పౌలు ఇక్కడ గుర్తు చేసి చెప్తా అంటున్నాడు, అతని అంతఃకరణము మరీ ఎక్కువగా మీ ఎడల ఉన్నది అంటున్నాడు. అంటే ఈ విధమైన విశ్వాసపు ప్రయాణము అంటే దేవుని ద్వారా జీవించే జీవితానికి ఆత్మ సంబంధమైన స్థితి కలిగి ఉంటే శరీర సంబంధమైన వాటిని విసర్జించి ఆత్మయందు నిలిచిన వారమై పరిశుద్ధత యందు పవిత్రత కలిగి ప్రభువుతో ప్రయాణం చేసే వారమై ఉంటాము. కాబట్టి ఇక్కడ పౌలు ఈ విషయాలన్నింటినీ గుర్తు చేసి చెప్తూ అంటున్నాడు, ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను అన్నాడు. ప్రతి విషయములో ధైర్యాన్ని దేవుని ద్వారా తాను చేసిన పరిచర్యలో ఆ యొక్క ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో అది వారిని మరింతగా ముందుకి నడిపించేదిగా ఉన్నది. ఆ నడిపించే విధానాన్ని బట్టి పౌలు తన మాటలను చెప్తున్నాడు. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేసి ఆ రక్షణార్థమైన మారు మనస్సులో వారు ప్రభువుతో ప్రయాణమవుతున్న విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది అంటాడు. ప్రతి విషయంలో అంటే ఏ విషయంలోనూ అభ్యంతరం లేక ధైర్యముగా ముందుకు పోతూ దేవుని పని చేయొచ్చు, దేవుని పరిచర్య చేయొచ్చు, ఆత్మల పట్ల భారము కలిగి దేవుని కార్యాన్ని జరిగిస్తున్న ఈ యొక్క అపోస్తలులుగా పిలువబడుతున్న వీరందరూ కూడా దేవుని పనివారై ఉన్నారు. కాబట్టి నేడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే మనము ధైర్యము కలిగి ప్రభువు యొక్క పనిలో, విశ్వాసపు యాత్రలో ఆయన చూపిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనము జీవించినప్పుడు మరి దైవ చిత్తానుసారమైన భక్తిని మనము కలిగి ఉంటాము. కాబట్టి అటువంటి దైవ చిత్తానుసారమైన భక్తి అంటే దేవుని చిత్తం ఏమైనదో దాన్ని తెలుసుకుని జీవించే విధానమే దైవ చిత్తానుసారమైన విధానమైన విషయాన్ని గుర్తు చేస్తూ అంటున్నాడు. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. ఈ సంతోషము ప్రభువులో పరిపూర్ణం అవ్వాలంటే
ప్రభుతో సదాకాలం ఉండాలంటే ఆనాడు పౌలు ప్రభు పట్ల ఎటువంటి విశ్వాసాన్ని, ప్రేమను, కనికర కృపలను కలిగి ఆత్మానుసారంగా నడిచి జీవించి చూపించాడో ఆ విధంగా నేడు ఆయన పరిచారకులైన వారందరూ, అంటే దేవుని పనిలో ఉన్న ప్రతి పాలిభాగస్తులు కూడా అట్టి ఆత్మానుసారమైన నడిపింపు కలిగి విశ్వాసములో ముందుకు కొనసాగినప్పుడు ఇహ సంబంధమైన వాటిని విసర్జించి పరలోక సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ప్రభు చిత్తం కొరకు ఎదురు చూచేవారై ఉంటామనే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు భక్తులైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దైవగల కృప, అవును నాయన, దైవ చిత్తానుసారమైన దుఃఖము నీవు మా ఎడల చూపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఆనాడు పౌలు తన పత్రికలో అయా కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ, అయ్యా నీ చిత్తం ఏమైనదో తెలుసుకుని ఆ ప్రకారం జీవించి ఆ ప్రకారం ముందుకు కొనసాగవలసిన ధన్యతను మీరు నీ విడలకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వారికి ఎదురైనప్పటికీ నాయనా వాటన్నిటి నుంచి వారిని సంరక్షించి, కాచి, కాపాడి, తప్పించి నీ కృపచేత వారిని ముందుకు నడిపిస్తున్నందుకే వందనాలు. అవును నాయన, మేము నీ వాక్యమునందును, నీ మాట యందును, నీ సత్యమునందును, నీ ఉపదేశముల యందును జీవించినట్లు తండ్రి, నీ చిత్తాన్ని నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహింపజేసిన మీ లేఖనాలను బట్టి మేము ముందుకు కొనసాగుటకు మాకు నీ కృప దయచేయండి. దేవా, పౌలు తన పత్రికలో అయా పరిచర్యలో తోటి పరిచారకులను తీతును బట్టి, తన పరిచర్యను బట్టి, ఆత్మీయ నడిపింపును బట్టి, దేవా నీ సన్నిధిలో వారు చేసిన సమస్య కార్యాలను బట్టి నీకు వందనాలు. నేడు ఆనాడు నాయన నీ సేవకులకు, నీ భక్తులకు నువ్వు ఏ విధంగా అయితే తోడయుండి వారిని మరి ముఖ్యంగా నాయన ఆత్మయందు నడిపింపబడ్డారో ఆ విధంగా నాయన నేడు నే పరిచర్యలో ఉన్న ప్రతి సేవకుడిని, సేవకురాల్ని, విశ్వాసిని నాయన అట్టి ఆత్మీయ నడిపింపును వారికి దయచేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవనులను జ్ఞాపకం చేసుకోండి, పెద్దల్ని, వృద్ధుల్ని, ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చే రాజ్యంలో నాయన చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, వాక్యమైన దేవుడే వాక్యం ద్వారా మరొకసారి నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాలు మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలో దేకాల్సిన తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.